అన్నమయ్య జిల్లా బి కొత్తకోట సిఐ జీవన్ గంగనాథ్ బాబు నుంచి రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు కొత్తకోటకు చెందిన ఓ కుటుంబం. ల్యాండ్ విషయంలో కోర్టు ఉత్తర్వులున్నప్పటికీ అక్రమ నిర్మాణం చేపట్టడమే కాక తమపై దాడి చేసి వేధిస్తున్న వర్గానికి సిఐ వతాసు పలుకుతున్నారని ఆర్జీదారులు ఆరోపించారు. తమను బెదిరింపులకు గురి చేస్తున్న సిఐతో తమకు ప్రాణహాని ఉందని బాధితులు మీడియాకు తెలిపారు. ఓల్డ్ అడంగల్ సార్, ఓల్డ్ అడంగల్ స్టార్టింగ్ భూమి సర్వే నెంబర్ వచ్చినప్పుడు గుండా వెంకట సుబ్బయ్య ఇది సార్. ఇది ఇతని దగ్గర నుంచి వెంకట సుబ్బయ్య అనే అతను కరీం షాప్కి 22లో అమ్మినాడు సార్. మళ్ళీ దస్తగిరి షాప్కి 23లో అమ్మినారు సార్. 1 ఎకరా 27 సెంట్లు ఇద్దరికి అమ్మేస్తారు. వీళ్ళిద్దరూ కలిసి దాన్ని లేఅవుట్ వేసి రాధాకృష్ణయ్యకి ఒక బిట్టు, సబ్బతే సుబ్బమ్మకు ఒక బిట్టు, మల్లక్క గారి వెంకటేష్కి ఒకటి, సింగశెట్టి గారి వెంకట సుబ్బయ్యకి ఒకటి సార్. ఇక్కడ మనం వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నాం సార్. వీళ్ళు ఎక్కడే కానీ మళ్ళీ అమ్మలేదు సార్ ఈ రోజు వరకు. తర్వాత మనము మాన్యువల్ ఈసీలో సార్ ఎక్కడ వాళ్ళు అమ్మలేదు సార్. ఇది సింగశెట్టి వెంకట సుబ్బయ్య సెట్ నుంచి మేము కొనుగోలు చేసిన తర్వాత 64484 ఆఫ్ 2025లో హైకోర్టుకి వెళ్ళినారు సార్. మాకు ఆపోజిట్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఇది ఫేక్ డాక్యుమెంట్ అనేసి, కానీ హైకోర్టు వారు వచ్చేసి దీంట్లో మున్సిపల్ కమిషనర్ మేడంని 10వ పార్టీ చేస్తున్నారు సార్. ఆమె కూడా దీంట్లో ముద్దాయి అనేసి. ది కమిషనర్ బి కొత్తకోట మున్సిపల్ కార్పొరేషన్ బి కొత్తకోట అన్నమయ్య డిస్టిక్ అని సార్. ఇక్కడ వచ్చేసి ఇన్ ది మాన్యువల్ రెస్పాండెడ్ అండ్ నెంబర్ 10 ఎట్ డైరెక్ట్లీ నాట్ డైరెక్ట్లీ టు గ్రాంట్ ఎనీ పర్మిషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్ ల్యాండ్ అని ఇచ్చినారు సార్. అంటే ఎవరికి కట్టడాలు కట్టడానికి ఎటువంటి పర్మిషన్ ఇవ్వకూడదని సార్. 16వ తేదీ అక్రమంగా తవ్వకాలు దవ్వుతుంటే కమిషనర్ గారు పి కొత్తకోట నగర పంచాయతీ కమిషనర్ గారు నోటీస్ జారీ చేసినారు సార్, కట్టకూడదని. అయినప్పటికీ ఆపకుండా కడుతున్నారు సార్. ఫోటోస్ సార్. అది వేరే వాళ్ళు కబ్జా చేయాలని చూసినారు. దానికి మేము అడ్డపడినాము. అడ్డపడితే వేరే వాళ్ళకి అమ్మినాము. అమ్మితే వాళ్ళు మా మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇంటికాడ కూడా వచ్చి గలాట చేస్తూ ఉన్నారు. పోలీసు వాళ్ళు వచ్చి మీరు టయానికి రాకుండా పోతే మిమ్మల్ని జీప్లో వేసుకొని పోతామని బెదిరిస్తూ ఉన్నారు సార్. నిన్న వచ్చినారు, ఈరోజు కూడా వచ్చినారు సార్. సర్వే నెంబర్ అంతా ఎన్ని ఎకరాలు అది భూమి? 11 సెంట్లు సార్. 11 సెంట్లు. సర్వే నెంబర్ 875/1. మీరు చెప్పండి అన్నమాట. 875/1 మెయిన్ రోడ్డు సార్. ఆసాములో మా తాతగారు వాళ్ళ పెద్దలు లేరు, 4 తరాల ముందుది. ఇప్పుడు మేము మా తరం వాళ్ళకు మాకు హక్కు ఉంది అని చెప్పి మేము పోరాడుతూ ఉన్నాము. ఈ పోరాడే దాంట్లో మేము అమ్మిన దానికి వాళ్ళు అమ్మిండే వాళ్ళు కొనుక్కోకుండా జాగాలకు రానికుండా వాళ్ళు కట్టడాలు కట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. ఆ కట్టడాలు కట్టేదానికి అడ్డం పోయినాం మేము. అడ్డం పోయిన దానికి మా మీద కేసు పెడుతూ పోలీసు వాళ్ళ ద్వారా బైండ్ ఓవర్ కేసు పెట్టాలని చెప్పినని పదేగా వాళ్ళతో పిలిపిస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటికాడికి రావడము మాకు చాలా సామూహికంగా ఉంది. మేము వైశ్యాసు, మేము అలా ఇక్కడ అట్లా వాళ్ళు కాదు. మేము అట్లాంటివి ఏంటి మేము చూసిందా మాకు అన్ని బాగా మసాలా బరువులు అంగడి వేసుకుంటాము. మాది ఇడ్లీ బండి సార్. చాలా టార్చర్ పెడతా ఉన్నాం. ఇంట్లో చక్రాలు పట్లు వాళ్ళు చేసుకుంటారు, ఏదో ఇంట్లో బాధపడుకుంటాం. ఈ పెద్దోళ్ళు ఇచ్చిండేది ఇప్పుడన్నా కొంచెం ఇది చేసుకుందాము అంటే పూర్వీకులు ఆశ సార్ అది.
మీ ఇంటి ఏమైతుంది చేసుకోండి, మేము ఏమైనా చేసేస్తాము, మా చేతులు అన్నీ ఉన్నాయి, మిమ్మల్ని ఏం చేయలేరు అని చెప్తాను. దేశ వాళ్ళు సార్, దేశ వాళ్ళు వేరే మనిషితో పంపించి చెప్పిస్తున్నారు. చెప్పిస్తా ఉన్నారు సార్. దేశం వాళ్ళు కాదు సార్, ఆయన పేరు సాయిరాము కాదు, సురేష్ ఆయన పేరేమే, సురేష్, దేశం వాళ్ళ ఫ్యామిలీ సార్. పేర్లు చెప్పాలి కదమ్మా, అది చెప్పండి. అంటే దేశం వాళ్ళు ఎవరు మాకు ఎటు తెలుసు, అది చెప్పు. దేశం భీమరాజు, రాజగోపాలు, సాయిరాము వాళ్ళ అనుచరులు వచ్చి వాళ్ళ దగ్గర పని చేసే వాళ్ళు వాళ్ళంతా వచ్చి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు సార్. మీరు ఎట్లా ఇది చేస్తారు, వాళ్ళు ఎంతైనా బలవంతులు, ఏమైనా చేస్తారు, మీరు తట్టుకుంటారా, మీరు ఏమి పీకుతారు మీరు అని బెదిరిస్తూ ఉన్నారు సార్. అంటూ జాతి ఏమైతే చేసుకో అనే మాట కూడా అంటూ ఉన్నారు సార్. మిత్రులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. నేను 1927 నుంచి లీగల్గా బి కొత్తకోట సర్వే నెంబర్ 875/1లో చెక్ చేసుకొని 22/11/2024 నా భార్య స్వాతి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. చేసుకున్న 3 months తర్వాత దేశ రాజగోపాలు, భీమరాజు, సాయిరాం ప్రసాద్ సంబంధించిన మరికొంతమంది వ్యక్తులు హైకోర్టులో ఇది డాక్యుమెంట్ కరెక్ట్ కాదు అని చెప్పి అపీల్కి వెళ్ళినారు. హైకోర్టులో కేసు వేసిన తర్వాత హైకోర్టు అమరావతి ఉత్తర్వుల మేరకు మున్సిపల్ కమిషనర్ వారికి డైరెక్షన్ ఇచ్చారు. ఈ ల్యాండ్లో ఎవరు ఎటువంటి కట్టడాలు కట్టకూడదు, ఇది తేలేంత వరకు అని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చినారు. డైరెక్షన్ ఇచ్చిన తర్వాత నేను మదనపల్లి లోయర్ కోర్టుకు వెళ్ళడంతో మదనపల్లి రెవెన్యూ కోర్టు వారు నాకు ఇంటీరియం ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అది యథాస్థితి అట్లే ఉండింది. 16వ తేదీన కొంతమంది వ్యక్తులు దేశ ఫ్యామిలీ, భీమరాజు, సాయిరాం, రాజగోపాల్కి సంబంధించిన వ్యక్తులు సుమారు 150 మంది ఉండి అక్కడ కన్స్ట్రక్షన్లు కట్టడాలు చేస్తుంటే మున్సిపల్ నగర పంచాయతీ కమిషనర్ గారు వాళ్ళకు నోటీస్ జారీ చేసినారు. 17వ తేదీన నేను మా భార్యకు 6 నెలలు ప్రెగ్నెంట్ కావడంతో మదనపల్లికి జనరల్ చెకప్కి వెళ్తుంటే అక్కడ సింగశెట్టి రంజిత్ కుమార్ గారు నాకు ఫోన్ చేసి, అన్న మీ భూమిలో రేకుల షెడ్లు వేస్తూ అక్రమంగా గునాదులు కడుతూ ఎవరో ఉన్నారు, చాలా మంది, సుమారు 150 మంది పైన ఉన్నారు, ఒకసారి చెక్ చేసుకోండి అన్న అని చెప్పడంతో నేను మా భార్య అక్కడికి వెళ్ళి, అన్న మీరెవరన్నా, ఇవి కోర్టులో ఉన్నాయి, దీంట్లో ఎటువంటి కట్టడాలు కట్టకూడదని ఇచ్చారు, మాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చారు, ఎందుకన్నా కడుతున్నారు అనడంతో మా కుమ్మడిగా నా పైన అందరూ కలిసి దాడి చేసి చనిపారతో నన్ను చంపబోయారు. అక్కడి నుంచి నేను తప్పించుకొని వేరే బిల్డింగ్ మూలం దాంకొని మన జిల్లా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాను. ఎస్పీ సార్ గారు డిఎస్పీ గారిని కలవండి అని చెప్పడంతో నేను మలమరుసు రోజు మన స్థానిక డిఎస్పీ గారిని, మదనపల్లి డిఎస్పీ గారిని కలవడమైంది. ఆ తర్వాత మన సిఐ గారికి ఎండాస్ చేశారు. అనేక సార్లు బి కొత్తకోట నగర పంచాయతీ డిఎస్పీ గారు జీవన్ గంగాధ్ బాబు నన్ను రకరకాలుగా హింసిస్తూ, నిల్లు నీ భార్య పేరు మీద అటెంప్ట్ మర్డర్ కేసు 307 బుక్ చేస్తాను, లంజా కొడక, నువ్వేమనుకుంటాండవరా, ఆ పక్క పోకూడదు, వాళ్ళు బలవంతులు, ఏమైనా చేస్తారు, నువ్వు ఆ చుట్టుపక్కల కనపడితే నిన్ను శాస్త్రంగా జైలు జీవితం చేపిస్తాను, రౌడీ షీటర్ ఓపెన్ చేస్తాను. గతంలో కర్నూలులో కూడా నేను ఇదే విధంగా చాలా మందికి గుద్దలో కారం పోసి కట్టెక్కిచ్చాను, నీకు అంతకంటే ఘోరంగా హింస అంటే ఏంటో చూపిస్తానని చెప్పి నన్ను భయభ్రాంతులకు గురి చేసి చాలా హింసిస్తున్నాడు సార్. నాకు నా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది దేశ ఫ్యామిలీ నుండి. అలాగే బి కొత్తకోట సిఐ జీవన్ గంగనాథ్ బాబు నుంచి సార్ నన్ను రక్షించి కాపాడాల్సిందిగా కోరుతున్నాను సార్. అయ్యా నమస్కారం సార్. మాది తంబాళ్లపల్లి తాలూకా బి కొత్తకోట గ్రామము. మేము బి కొత్తకోటలో నివసిస్తున్నాము. మా పితృరాజితం తరఫున వచ్చిన మా ఆస్తి కోసము మేము ఎన్నో రకాలుగా బాధపడినాము. 17 సంవత్సరం నుంచి మాకున్న భూములన్నీ తీసి పెట్టినాము. 19వ తేదీ ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా 19 సంవత్సరంలో ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా సబ్మిట్ చేసి చెప్పినాము. మళ్ళా తర్వాత నిన్న డిసెంబర్ నెలలో చంద్రమోహన్ గారికి వాళ్ళ భార్య గారికి మేము అమ్మినాము. అమ్మిన తర్వాత వాళ్ళు కొలతలకు ముందు 2 మాటలు వేసినప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం మాకు హక్కు అని చెప్పి వేరే పార్టీ వాళ్ళు దేశ వాళ్ళు వస్తున్నారు. మీది కాదు, మీరేమన్నా ఉండే ఇవ్వండి అంటే మేము సంవత్సరానికి ఇస్తాం, 6 నెలలకి ఇస్తాం, 3 ఏళ్ళకి ఇస్తాం, మీకేం దాంతో పని అంటారు. దానికి సిఐ గారికి చెప్తే సిఐ గారు వాళ్ళు బలవంతులయ్యా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, చెప్తారు, చేస్తారంటారు. వాళ్ళ దగ్గర ఉండే ఒరిజినల్ పేపర్లు కానీ ఇంకొకటి కానీ మరొకటి కానీ ఇస్తే మాకు అవసరమే లేదు, మేము మా ఇంతకు మేము వెళ్ళిపోతాం అని చెప్తే కూడా దాంతో మీకేమయ్యా పని అని చెప్పినని మా మీదే సారు వాళ్ళు యజమాయిస్తూ ఉంటారు. అది పోతే నిన్న మళ్ళా మా ఇంటికి అటుకొచ్చి
మీరు బైండ్ ఓవర్ కావాలా రాండి స్టేషన్ కాటికి అని పిలిచినారు. మేము పోలేదు. మళ్ళీ ఈరోజు తెల్లవారి అదే పనిగా వచ్చి మళ్ళా చెప్పినారు. మేము ఎందుకు రావాలి సార్, ఏమిటికి రావాలా అని అడిగితే మీరు స్టేషన్కి రండి మాట్లాడండి అని చెప్పి పోలీసు వాళ్ళు వచ్చి మాట్లాడినారు. మేము స్టేషన్కి పోలేదు. మళ్ళీ తర్వాత గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మీరు రాకపోతే మీ ఇంట్లో పిల్లలను, ఆడబిడ్డలను, ఆడవాళ్ళను మొత్తం అందరినీ బండిలో ఎత్తుకొని వెళ్ళిపోతాము అని చెప్పి ఎస్ఐ సారు వాళ్ళు ఫోన్ చేసినారు. ఇది జరిగిన తర్వాత మాకు ఎట్లా చేయాలా, ఏం చేయాలా దిక్కు తెలియక ఎన్ని రకాలుగా యోచన చేసినా సరే కలెక్టర్ గారికిను ఎస్పీ గారికి చెప్పుకుందాము అని చెప్పి ఇక్కడికి మేము వచ్చినాం సార్.